ఒక లీడర్ ని సెలెక్ట్ చేయడానికి ఉల్లగడ్డలతో వీళ్ళు పరీక్ష పెట్టారంటే ఒక్కరు కూడా చెయ్యత్తలేదు కదా. అది అసలు వేరే లెవెల్. నిష్పక్షపాతంగా ఓడిపోయింది శ్వేత అండ్ టీమ్. హలో అందరికి, ముందుగా వీడియోని లైక్, షేర్ అండ్ మన ఇట్సాన్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మన అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11 గురించి మాట్లాడేసుకుందాము. సో ఈ రోజు మినీ పరీక్ష అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టారు వీళ్ళు. సరే, నిన్నైనా కనీసం వాళ్ళ నోట్లో నుంచి గేమ్ అన్న పదం మనం విన్నాం అని చెప్పి తెగ ఆనందపడిపోయాం. కానీ ఈ లోపే ఆ ఆనందం సరిగ్గా పూర్తవక ముందే మళ్ళీ మినీ పరీక్ష అని అన్నారు. ఆ పదం వింటుంటేనే ఒక రకమైన కోపం వచ్చేస్తుంది నాకు. ఎందుకనంటే అగ్ని పరీక్ష అని ఒక టైటిల్ పెట్టినప్పుడు దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అంతే. అగ్ని పరీక్ష అని ఒక టైటిల్ పెట్టినప్పుడు పరీక్షలు అయితే ఉన్నాయి కానీ అగ్ని అయితే లేదు అక్కడ ఆ షోలో. సో అదొకటి ఏంటంటే నాకు తలుచుకుంటే నవ్వు వస్తుంది. కానీ ఒక పక్క ఏంటంటే అంత ఇష్టంగా మనము అంటే జనాలు అంత ఇష్టంగా చూస్తూ ఉంటారు కదా, అభిమానించి వాళ్ళని అంత అప్సెట్ చేయడము అది కరెక్ట్ కాదు అని అనిపించి కొంచెం అప్సెట్ అవుతూ ఉన్నాను ఎవ్రీ ఎపిసోడ్ లో. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగిన ఈ 11 ఎపిసోడ్లు కూడా 10 ఎపిసోడ్ల వరకు ఎక్కడా మనల్ని మెప్పించిందే లేదు. జస్ట్ ఆడిషన్స్ వరకే మనము చాలా ఇంట్రెస్ట్ గా చూసాం. ఆ తర్వాత అంతా డొల్లే. సరేనా, దాని గురించి కొంచెం మాట్లాడాలనుకుని మాట్లాడా. ఓకేనా, ఇప్పుడు మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఇవాళ మినీ పరీక్ష వచ్చేసి వీళ్ళు పెట్టింది అంచెలంచెలతో కనిపెట్టి అంచులంచులుగా ఎదిగి ఈ పరీక్షని మన టాప్ 15 కి ఇచ్చేశారు. వాళ్ళంట చాలా బాగా అంటే ఇది మైండ్ గేమ్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ శ్రీజ ఏంటంటే క్యాచ్ చేసింది. ఏంటి వీళ్ళు ఇక్కడ అంటే ఇది మినీ పరీక్ష అంటే లీడర్స్ ఫస్ట్ రావాలి కదా, సో దాని గురించి పెట్టిన పరీక్ష ఇది. వీళ్ళు ఏంటంటే గెస్సింగ్ అనమాట. అంచెలంచెలుగా కనిపెట్టి అంచులంచులుగా ఎదగాలంట. అది వీళ్ళు ఎలా ఎదగతారు అన్నది ఎపిసోడ్ లో కూడా చూపించారు కదా, దాని గురించి కూడా మనం మాట్లాడేసుకున్నాము. ఓకే, ఇంకా ఈ మినీ పరీక్ష దగ్గరకు వచ్చేస్తే మర్మరాలు తీసుకొచ్చి పెట్టారు ఒక గోతం. ఏమీ లేదండి, లాస్ట్ సీజన్ లో మణికంఠ వీళ్ళందరూ ఆడారు కదా, అవి ఇంత ఒక ప్యాకెట్స్ లో అంచనా ప్రకారము వాళ్ళు వేసేసుకోవాలి. బజర్ వచ్చిన వెంటనే రూమ్ లోకి వెళ్తారు. ఎక్కడికి, యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళేసి అక్కడ పెట్టుకొని వాళ్ళు కౌంట్ అంటే అక్కడ చూసుకుంటారు. ఆ మిషన్ లో వెయిట్ చూసుకొని అంతకు దగ్గరగా ఉన్న ప్యాకెట్ ఎవరైతే అంతకు దగ్గరగా వాళ్ళు ప్యాక్ చేసి ఉంటారో వాళ్ళు విన్నర్స్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ అక్కడ అన్ని జరిగిన పరీక్షలన్నీ మనం ఆల్రెడీ ప్రతి సీజన్ లో ఒక్కొక్కటిగా చూస్తున్నవే. ప్లస్ ఇది ఇప్పుడు ఈ పరీక్ష వచ్చేసి మణికంఠ వాళ్ళు ఆడిన పరీక్ష. సో అదేంటంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం 250 గ్రామ్స్ ఇచ్చారు వీళ్ళు. 250 గ్రామ్స్ కి దగ్గరగా ఎవరు ఆలోచించి వాళ్ళ మైండ్ బాగా ఆలోచించి తెలివిగా ఎవరు కరెక్ట్ గా 250 కరెక్ట్ గా ఉండే అవసరం లేదు, దానికి కొంచెం దగ్గరగా ఉన్నా చాలు మేము కన్సిడర్ చేస్తామని జడ్జెస్ చెప్పారు కదా. సో ఆ పరంగా వీళ్ళు వచ్చేసి అందరూ చేసేసారు. అందరూ ప్యాకింగ్ చేసేసారు, పోసుకున్నారు. ఆ తర్వాత వెయిట్స్ చూసుకుంటూ వచ్చే టైంకి ఆల్మోస్ట్ అందరూ చాలా తక్కువగా అంటే అవి అంత వెయిట్ ఉండవంట. అంటే ఎంత పోస్తే అంత కొంచెం 250 గ్రామ్స్ కి దగ్గరగా రావాలంటే మాక్సిమం చాలా పోయాలి కదా. వీటన్నిటిలో శ్రీజ చాలా బాగా తోపేమో అంటే రియల్ లైఫ్ లో అదే ఇక్కడ టెక్నిక్ ప్లే చేసినట్టుంది. సో శ్రీజ అయితే 210 గ్రామ్స్ వేసి అందరినీ ఢీ కొట్టేసి ఫస్ట్ లీడర్ ఆఫ్ మినీ పరీక్ష అయిపోయింది ఎపిసోడ్ 11 లో. అది మాత్రం చాలా బాగా ఆడింది, చాలా చాలా హుషారుగా ఆడింది. నాకు అది చాలా నచ్చింది. అండ్ ఈ రోజు ఈ లీడర్షిప్ మినీ పరీక్షని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. అది మర్మలాల దగ్గర మాత్రం ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. వాళ్ళ మొహాల్లో నేను అబ్జర్వ్ చేశా. ఎందుకంటే అందరు జస్ట్ వెళ్ళారు, వేసుకున్నారు, ఆ తర్వాత వెళ్ళేశారు, నిలబడిపోయారు. ఆ వస్తే చూసుకుందాం అన్నట్టు తీరులో అందరు నిలబడిపోయారు. కానీ శ్రీజ ఒక్కతే ఈ మర్మలాల దగ్గర మాత్రమే నీట్ గా ఆడిందని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లీడర్ కోసము షుగర్ కేన్స్ చెరుకులు తెప్పించి నీట్ గా వాటిని ఇట్లా గుచ్చేశారు, మట్టిలో అనుకుంటా గుచ్చేశారు. అంటే అది కనిపించదు కదా, వాళ్ళు ఆల్రెడీ గుచ్చి పెట్టేసిన తర్వాత కనిపించదు సైజు. వీళ్ళు ఏంటంటే గెస్ట్ చేసి అందరూ అంటే శ్రీజ ఒక గ్రూప్ ఫామ్ చేసేసుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క షుగర్ కేను అంచనా వేసుకొని తీసేసుకోవాలి. లాస్ట్ లో మొత్తం ఇంకందరు తీసేసుకొని నిలబడిపోతారు కదా, ఇంకప్పుడు అందరివి కొలతేసి చూస్తారనమాట. ఎవరి దగ్గర పెద్దది కనుక ఉంటే వాళ్ళు నెక్స్ట్ లీడర్. అలా వచ్చేసి షాకీబ్ సెకండ్ లీడర్ అయితే అయిపోయాడు. పోనీలేండి, ఈ ఎపిసోడ్ లో అయినా కొంచెం బాగా తెలివిని ఉపయోగించి అంచెలంచెలుగా ఎదిగి షాకీబ్ అయితే లీడర్ అయిపోయాడు. అలాగే గ్రూప్ ఫామ్ చేసేసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంచ్ ఆఫ్ స్ట్రాస్ ఉన్నాయి కదా, నేను ఫస్ట్ ఆ స్ట్రాస్ ని అలా చూపిస్తుంటే చాక్ పీస్లు అనుకున్నాను. నిజంగా సరిగ్గా వాళ్ళే చెప్పారు స్ట్రాస్ అవి ఇక్కడ ఎన్ని స్ట్రాస్ ఉన్నాయో మీరు లెక్క అంటే ఆ అంచనా వేసి మీరు వాళ్ళకి బోర్డ్స్ ఇచ్చారు కదా, ఆ బోర్డ్స్ పైన రాసేసుకోండి. అప్పుడు ఎవరు ఆ నెంబర్ కి దగ్గరగా రాసుంటారో వాళ్ళని కన్సిడర్ చేసి లీడర్ ని చేస్తామని చెప్పేసి చెప్పారు. నేను నిజంగా అవి చాక్ పీసులు లాగే ఉన్నాయి, ఏ మూల స్ట్రాల్ లాగా లేవు. పైనుంచి ఎంత దాని హోల్ కనిపించినా కూడా అవి స్ట్రాల్ లాగా అయితే నాకు కనిపించలా. సరే, ఇంకా ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి నీట్ గా వాళ్ళ అంచనాలు వాళ్ళు వేసేసుకొని అక్కడ ఉన్న నెంబర్ ని కన్సిడర్
చేస్తాము దగ్గరగా అని చెప్పారు కదా. ఇక్కడ వచ్చేసి హరీష్ అండ్ హరీష్ మన మాస్క్ మ్యాన్ ఇంకా నాగ ప్రశాంత్ కి టై అయింది. అంత బానే ఉంది, టై అయిపోయింది వీళ్ళకి మాత్రం. అండ్ వాళ్ళు కన్విన్స్ అయ్యారు, ఓకే నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా, నేను అవ్వాలి అది ఇది అని చెప్పి సంథింగ్ అక్కడ ఒక చిన్న క్లాష్ వచ్చి టై అయింది. అంత నీట్ గా మాట్లాడేసేసుకున్నారు, కన్విన్స్ అయిపోయారు. అండ్ థర్డ్ లీడర్ ఈస్ హరీష్ గారు. అండ్ నేను పోన్లేండి, ఆయన కూడా ఇవాళ ఎట్లాగో లీడర్ అయ్యాడు, నాకు అది కూడా కొంచెం హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లగడ్డలు పెట్టారు అక్కడ. ఇది అసలు హైలైట్. అసలు ఇది ఈ పరీక్ష అయితే ఒక లీడర్ ని సెలెక్ట్ చేయడానికి ఉల్లగడ్డలతో వీళ్ళు పరీక్ష పెట్టారంటే నాకు నిజంగా హైలైట్ అనిపించింది. ఏం లేదు అక్కడ, జస్ట్ ఫస్ట్ మనము ఏదైతే పట్టుకుంటాము ఉల్లగడ్డ దాన్ని మాత్రం వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇంకా దాన్ని వదిలేసి ఇంకొకటి పట్టుకున్నామంటే శ్రేయాని ఎలా అరిచేస్తాడు నవదీప్ అలా అరిచేస్తారు అనమాట. ఆ అమ్మాయి జస్ట్ అలా పట్టుకునింది అంటే ఆ అమ్మాయికి అర్థం కాలేదని అనుకున్నాను నేను. గేమ్ జస్ట్ అట్లా పట్టుకునింది, మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేసి వెంటనే నవదీప్ వచ్చి ఏ అని అరిచేసి పాపం ఆ అమ్మాయి అయితే ఒక సెకండ్ మైండ్ అంతా ఆ అమ్మాయికి బ్లాంక్ అయిపోయింది. ఏంటి ఏమవుతుంది ఇక్కడ, ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు అన్న ఊహలోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి చాలా భయపడిపోయింది అసలు శ్రేయ. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పాడు, అమ్మా నేను రాకపోతే అదే తీసేసుకొని ఉండేది, ఇది వదిలేసి అని చెప్పి నవదీప్ చెప్పాడు. ఆ తర్వాత కన్సిడర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 350 grams ఉల్లగడ్డతో శ్వేతా శెట్టి లీడర్ అయిపోయింది. అంటే ఎవరి ఉల్లగడ్డ ఎక్కువగా బరువు ఉంటుందో వాళ్ళని లీడర్ చేస్తాం అన్నారు. 350 grams అంటే అక్కడ మిగిలిన వాళ్ళందరికంటే ఎక్కువ పెద్ద ఉల్లగడ్డను పట్టేసుకొని అక్కడ వాళ్ళు వెయిట్ చూస్తే మాత్రం 350 grams ఉనింది. అబ్బా ఇంకా ఎగిరి గంతేసి ఇంకా లీడర్ అయిపోయానని చెప్పి తెగ మురిసిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మనీష్, శ్రేయ, దాలియా మిగిలారు. ఇంకా శ్వేతా శెట్టి ఆమె గ్రూప్ ని ఫామ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇంక ఈ మిగిలిన ముగ్గురు డిస్కస్ చేసుకుని ఎవరు లీడర్ అవుతారని చెప్పారు. అండ్ ఇక్కడ కుదరకపోయేసరికి మామూలుగా ఏమని చేశారు, ఆ ముగ్గురులోనే మనీష్ లీడర్ అవ్వాలని, అంటే నీకు ముగ్గురికే పెడతారు మనీష్ లీడర్ అవ్వాలని చెప్పేసి మీ ఇద్దరులో ఎవరు అనుకుంటున్నారు, ఆ ముగ్గురికి ఓట్లని బట్టి వాళ్ళు లీడర్ని చేస్తారు కదా లాస్ట్ ఎపిసోడ్స్ లో మీరు గమనించినట్లయితే. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అయిపోయి వెళ్ళి కూర్చున్న వాళ్ళని వాళ్ళ చేత ఓట్లు వేయించారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే నిజంగా ఆల్రెడీ మెజారిటీతో శ్రేయ అయితే లీడర్ అయిపోయింది. కానీ ఇక్కడ హైలైట్ ఫుల్ నవ్వు ఏంటంటే మనీష్ లీడర్ అవ్వాలని మీరు ఎంతమంది అనుకుంటున్నారు చేతులు ఎత్తండి అని అంటే ఒక్కరు కూడా చెయ్యెత్తలేదు కదా. అది అసలు వేరే లెవెల్. అసలు నేనైతే పడి నవ్వాను నిజంగా. అంటే అర్థమైపోయింది ఈయన లీడర్ చేయడం వేస్ట్, అసలు ఈడు ఒక కంటెస్టెంట్ గానే పనికిరాడు, ఇంక ఈయన లీడర్ చేయడం వేస్ట్ అని అనుకున్నారు ఏమో. కానీ అంటే అతను ఓవర్ స్ట్రాటజీస్ వాడి ప్రతిసారి ఓడిపోవడం వల్ల ఏంటంటే ఎవరికైనా అదే ఫీలింగ్ వస్తుంది. అది స్పాట్ లో మీరున్నా నేనున్నా మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఇతనికి ఒక టీం నమ్మి, అంటే ఒక గ్రూప్ ని నమ్మి ఇతని చేతిలో లీడర్ గా పెట్టడం అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపిస్తుంది ఎవరికైనా అంతే. అక్కడ మాత్రం అది హైలైట్, మనీష్ ది హైలైట్. అండ్ టాస్క్ కి ముందు ఒక ప్రమోషన్ చేశారు, డాజ్లర్ ఆల్ డే లిప్ కలర్స్ తో ఒక ప్రమోషన్ చేశారు. అది జస్ట్ అంత నార్మల్ గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పరీక్ష, ఇప్పుడే అసలు ఆట మొదలైంది అని అనుకోని అందరూ ఫుల్ గా ఇవాళ ఏం పెడతారో ఈ రోజు ఏంటో అన్న అంత ఆతృతగా ఎదురు చూస్తున్న వీళ్ళకి బలూన్స్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ కూడా నాకు అనిపించింది ఇంతసేపు చూసింది ఈ బుడగలకా నాకు ఇదే అనిపించింది. మొత్తం ఏంటి అంత పెద్ద టవర్ లాగా చేసేసి ఇది ఫోన్ లో ఆడతారండి గేమ్. ఇది మా బాబు కూడా ఆడుతూ ఉంటాడు. నిజంగా ఇది కావాలి మమ్మీ, ఈ గేమ్ నువ్వు డౌన్లోడ్ చేసి నువ్వు తీసేసావా, నువ్వు అన్ఇన్స్టాల్ చేసావా నేను నిద్రపోయేటప్పుడు అని చెప్పి ముద్దుగా ఆడుతూ ఉంటాడు. అది ఏందబ్బా అని చూస్తే ఆ గేమే అది. రాడ్స్ ని జరిపి ఆ ఒక రాడ్ ని జరిపితే కొన్ని బాల్స్ ఉంటాయి కదా, ఇంత బాల్స్ కలర్స్వి, అవన్నీ దాంట్లో బెటర్. మీరు కావాలంటే ప్లే స్టోర్ లో వెళ్ళి చూడండి. రాడ్ బాల్స్ గేమ్ అని కొట్టినా, దాని గేమ్ పేరు అంత కరెక్ట్ తెలియదు కానీ, లేదా పజిల్స్ అని ఏమన్నా కొట్టినా కూడా దానికి అనుకూలంగా సిమిలర్ గా ఉండే గేమ్స్ వస్తాయి ప్లే స్టోర్ లో, వాటిల్లోనే ఇది ఉంటది. రాడ్స్ ఇలాగే ఇలా ఒక రాడ్ ఉంటే పైన బాల్స్ సేమ్ దింపేశారు. అదే గేమ్ కాబట్టి ఇక్కడ బలూన్స్ పెట్టారు. అందులో ట్విస్ట్ ఏంటంటే కలర్ బలూన్స్ లో ఒక బ్లాక్ బలూన్ పెట్టేసి అది గనక కింద పడిందంటే మీరు ఎలిమినేట్ మీరు ఒక్కరే అవుట్ అవ్వరు గేమ్ నుంచి. ఈ గేమ్ లో మాత్రం ట్విస్ట్ ఏంటంటే మీరు ఒక్కరు అవుట్ అయినా మీ గ్రూప్ సైడ్కి వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఒక ట్విస్ట్ పెట్టారు. అది కూడా ఓకే పోన్లే, కనీసం బలూన్స్ తో ఈ గేమ్ ఊరికనే అట పెట్టి తీసేయడమే కదా, అవేముంది లాగడమే కదా, ఒకరు పోతే ఇంకొకరు వస్తారు కదా అన్న కాన్ఫిడెన్స్ తో కూర్చొని ఉండొచ్చు వాళ్ళు. కానీ గ్రూపే పోద్ది అని అనేసరికి అందరికి చెమటలు గారిపోయాయి. సరే అలాగే ఆడదాం, ఏం చేద్దాం, మన విధి మన లక్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తారు గేమ్. అయితే ఇంకా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లెవెల్స్ దగ్గర ఆగింది గేమ్.
4 లెవెల్స్ అంటే 4 కింద పైన ఆ పైన ఆ పైన మొత్తం వరుసగా బెలూన్స్ పెట్టారు. ఆ బెలూన్స్ కి ఫస్ట్ ఒక లెవెల్ కి రాడ్స్ పెట్టారు, ఆ తర్వాత సెకండ్ లెవెల్ కి రాడ్స్ పెట్టారు, థర్డ్ లెవెల్ అలా లాస్ట్ వరకు థర్డ్ లెవెల్ వరకు రాడ్స్ పెట్టారు. ఆ థర్డ్ లెవెల్ రాడ్స్ లాగేటప్పుడు ఫోర్త్ లెవెల్ బలూన్స్ కూడా వచ్చేస్తాయి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చేస్తూ స్టార్ట్ చేస్తారు గేమ్. అండ్ లెవెల్ 1 లో అందరూ బాగానే ఆడారు, కానీ నిష్పక్షపాతంగా ఓడిపోయింది శ్వేత అండ్ టీమ్. ఫస్ట్ ఏంటండి ఆ అమ్మాయి అసలు ఏందో ఏందో ఉడుకు మీద లీడర్ అయిపోయింది అంత పెద్ద ఉల్లగడ్డ పెట్టుకొని అని మనం అనుకున్నాము, సంబరపడిపోయామేమో. కానీ ఒక్క రాడ్ లాగలేకపోయి ఆ రాడ్ లాగడంలోనే అందరూ నీట్గా ఆడారు. కానీ ఆ అమ్మాయి కొంచెం చెప్పారు, కొంచెం కేర్ఫుల్ గా నువ్వు ఆడుంటే ఆ బ్లాక్ బాల్ పడుండే, అదే బ్లాక్ బలూన్ పడుండేది కాదు అని చెప్పేసి జడ్జెస్ కూడా చెప్పారు. కానీ ఆ అమ్మాయి లాగే విధానంలో ఏంటంటే ఆ బ్లాక్ బెలూన్ పడిపోయింది. ఆ అమ్మాయి ఓడిందే కాకుండా నిష్పక్షపాతంగా పోతూ పోతూ టీం ని కూడా తీసుకెళ్లిపోయింది. అండ్ లెవెల్ 2 ఈ లెవెల్లో కూడా అందరు బాగానే ఆడారు, కానీ నిస్సందేహంగా నిర్మోహమాటంగా కల్కి ఓడిందే కాకుండా తన టీం ని కూడా తన గ్రూప్ ని కూడా తనతో పాటే పోతూ 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 తీసుకెళ్లిపోయింది. చాలా హాయిగా ఆడుతున్నాను అని అనుకునింది పాపం బిడ్డ. కానీ ఎక్కడ ఎలా పొరపాటు జరిగిందో, చెయ్యి జారిందో, లేకపోతే ఆ అమ్మాయి ఏమన్నా ఒకటి పట్టుకోమో ఇంకో పట్టుకునిందో, ఎందుకు ఇంకోటి పట్టుకోవచ్చు కదా అంటే అక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టారు వీళ్ళు. ఒకసారి పట్టుకునింది అదే లాగాలంట, ఇంకొకటి మళ్ళీ ఇంకో దాని దగ్గరికి పోవడానికి వీల్లేదంట. నువ్వు పట్టుకున్నావు కదా, నువ్వు దాన్నే లాగు, ఓడినా గెలిచినా నువ్వు దాన్నే లాగాల, ఇంకా అది నీ స్ట్రాటజీని బట్టి నువ్వు ఆడాలి అని చెప్పేశారు. పాపం కల్కి కూడా పోయింది. అండ్ లెవెల్ 3 ఇక్కడ కూడా తమ తెలివిని ఉపయోగించి అందరూ ఆడారు, తెలివిగానే బాగా ఆడారు. కానీ అతి తెలివిగా సరిగ్గా చూసుకోకుండా పట్టుకోమని అంటే ఇప్పుడు ఒక రాడ్ పట్టుకోమని చెప్పారంటే దాన్ని కేర్ఫుల్ గా తీసేటప్పుడు అది బయటకు వచ్చేదాకా కూడా మనం నీట్ గా పట్టుకుంటేనే బ్లాక్ బలూన్ పడకుండా మనం చూసుకోవాలంతే. మిగతా ఏ బలూన్స్ పడినా మనకు సంబంధం లేదు కదా, అలా మనం నీట్ గా చూసుకోవాలని 10 పనిగా చెప్పారు. కానీ పుట్టుక్కుమని లాగింది, టుపుక్కుమని బ్లాక్ బలూన్ పడిపోయింది. అది ఎవరో కాదు, శ్రీజ పోతూ పోతూ టీం ని తీసుకెళ్లిపోయింది. ఎంత నీట్ గా మెల్లిగా లాగినా కూడా పుట్టుక్కుమని పడిపోయింది ఆ బ్లాక్ బలూన్. ఆ తర్వాత అని చెప్పి వెళ్ళిపోయింది. అది కొంచెం ఓవర్ యాక్షన్ అనమాట. మంచిగానే ఆడింది, బాగానే అనిపించింది. ఓకే, ఫస్ట్ లీడర్ పాయా. లెవెల్ 4 హోరాహోరీగా జరిగిన ఆఖరి ఘట్టంలో దివ్య నిఖిత వెళ్ళి టీం ని కూడా ఓడించేసింది. ఇదే అక్కడ జరిగింది. అండ్ ద విన్నర్ ఈస్ ఇంకెవరు మిగిలారు గెస్ చేయండి. మన చిన్న పాప శ్రేయ మిగిలింది. లాస్ట్ వరకు బాగా ఆడి గెలిచింది, కొంచెం ఎమోషనల్ అయింది. అండ్ ఇవాళ ఎపిసోడ్ లో మాత్రం మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచింది మన శ్రేయానే. ఎందుకనంటే సింపతి యాంగిల్లో నేను చెప్పట్లేదు, కానీ ఆ అమ్మాయి కష్టం నాకు అర్థమైంది. ఆ అమ్మాయి మాటల్లో చెప్పింది, నేను చిన్నదాన్ని నన్ను తొక్కేస్తున్నారు అని చెప్పేసి కాస్త బాధపడింది. మేబీ అది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు పోకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం వస్తుంది. ఎందుకంటే 19 ఏళ్లే కదా ఈ అమ్మాయికి. ఫస్ట్ మేము కదా వెళ్ళాలి, మాకు మేము దాటేసి వచ్చాము, ఎన్నో చూసుకొని ఎన్నో పాటలు పడి వచ్చాము అని చెప్పేసి తనతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ మేబీ ఎక్కడ ఛాన్స్ దొరుకుద్ది ఈ అమ్మాయిని తొక్కేయడానికి అని చెప్పి చూసుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ డౌట్ ఏంటంటే ఈ అమ్మాయి ఎంత యాక్టివ్ గా ఉంటే టాప్ 5 లోకి వెళ్ళిపోద్ది, హౌస్ లోకి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయి ఒక ప్లేస్ తీసేసుకుంటే ఆ ప్లేస్ లోకి ఇంకొకరు ఆ అమ్మాయి ప్లేస్ లో నేను వెళ్ళొచ్చు కదా అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా. సో ఎవరు ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోరు. కాబట్టి అమ్మాయిని నిజంగానే తొక్కేస్తున్నారేమో అని చెప్పేసి అమ్మాయి బాధపడింది. కాకపోతే చాలా కష్టపడి చాలా కాన్ఫిడెంట్ గా ఈ రోజు ఎపిసోడ్ బాగా ఆడి వాళ్ళ అమ్మతో మాట్లాడింది. అదే టీవీలో లైవ్ లో మాట్లాడింది వాళ్ళ అమ్మతో ప్రోగ్రామ్ లో. ఇట్లా నేను గెలిచాను నీకోసం ఇది అని చెప్పేసి ఎమోషనల్ అయింది. ఆ అమ్మాయి గెలుపుని ఆ అమ్మాయి కంటే ఎక్కువగా జడ్జెస్ ఆనందించారు నిజంగా. అండ్ అలా ఈ 4 లెవెల్స్ అయితే ముగిసిపోయాయి. ఈ రోజు ఆట అంతా డొల్లే, అది అర్థమైపోయింది. ఎపిసోడ్ అంటే ఒక గంట ఊరికనే అలా జరిగిపోయిందా అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. అక్కడ ఏం ట్విస్ట్లు టర్న్లు అని చెప్తున్నారు, కానీ అక్కడ ఏం పెద్దగా ఏం లేదు. జస్ట్ అది పట్టుకున్నది ఇంకోటి పట్టుకోవద్దు అని చెప్పారు. అదేం పెద్ద ట్విస్ట్ ఏం కాదు. దాని తర్వాత నువ్వు ఓడిపోతే నువ్వు ఒక్కదానివి పోవు, నీ టీం పోద్దని అన్నారు. అది ఎక్కడ ట్విస్ట్ అని ఎవరు అన్నారు. ఎవరు ట్విస్ట్ అంటే ఎవరు నమ్మరు కూడా. అండ్ ఈ రోజు మాత్రం ఎల్లో కార్డ్ ఇచ్చింది వచ్చేసి నేను నిర్లక్ష్యం వల్లే మీ టీం ఓడిపోయిందని చెప్పేసి శ్వేతకి ఎల్లో కార్డ్ ఇచ్చారు. అండ్ వచ్చేసి ఓట్ అపీల్ దాలియా చేసింది, అంత బాగానే ఉన్నింది. ఓకే, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి శ్రేయాకి ఇచ్చారు. నిన్న దాలియాకి ఎల్లో కార్డ్ వచ్చింది, కానీ ఈ రోజు ఓట్ అపీల్ చేసుకునింది దాలియా. ఎందుకంటే ఈ అమ్మాయి టీంలో ఉంది కదా, శ్రేయా టీంలో ఈ అమ్మాయి ఉంది దాలియా. సో ఏంటంటే శ్రేయాకు వచ్చిన ఓట్ అపీల్ ఏంటంటే ఆ అమ్మాయి నేను దాలియాకి ఇస్తాను అని చెప్పేసి ఇలా చెప్పింది. ఎందుకంటే నేను ఎల్లో కార్డ్ వచ్చింది కదా, కొంచెం ఆమెకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కొంచెం కన్సర్న్ తో ఆ అమ్మాయికి ఇచ్చింది దాలియాకి. ఓట్ అపీల్ నీట్ గా చేసుకునింది. కానీ ఈ రోజు అంతా నువ్వు నిర్లక్ష్యంగా నీ టీం ని నువ్వు మొదటిసారికే నువ్వు ఓడించేసావు అని చెప్పేసి కొంచెం అంటే
నువ్వు కొంచెం నీట్ గా ఆడుంటే బాగుండేదేమో, మీ టీం బాగా గెలిచుండేదేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో శ్వేతకి అయితే ఎల్లో కార్డ్ ఇచ్చారు, జస్ట్ వార్నింగ్, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేసుకోవద్దని చెప్పారు. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే శ్రేయాకి వచ్చేసింది. అండ్ వచ్చేసి రేపటి ఎపిసోడ్ ఈ రోజు మాత్రం ఎపిసోడ్ ఏదో పర్వాలేదు బాగానే నడిచిందని నాకు అనిపించింది, కానీ అంతేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే ఇది వరకు ఎపిసోడ్లు ఏమన్నా మహా భలే ఉన్నాయా అని అంటే అవి ఇంకా దరిద్రంగా ఉన్నాయి. ఈ రోజైనా కొంచెం ఎంటర్టైనింగ్ గా అనిపించింది, కొంచెం కొద్దిగా ఎక్కడో కొద్దిగా స్టార్టింగ్ లో కొంచెం అలాగా. కాకపోతే ఏంటంటే ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఏం లేదండి. ఇంకో 2-3 రోజులు అయిపోద్దేమో ఇది కూడా. వాళ్ళకి ఏం పెద్ద టాస్క్లు ఏం దొరకట్లేదు, ఏదో చిన్న చిన్న ఆటలు పెట్టేసి వీళ్ళల్లో సెలెక్ట్ చేసేసి పంపించేద్దాం అన్న రీతిలో అయితే ఈ అగ్ని పరీక్షను అయితే స్టార్ట్ చేశారు. సో మా ఇంకా జనాలు కూడా ఓకే ఎవరు వెళ్తారు కామనర్స్ అని చెప్పేసి అంత ఆతృతతో ఈ షోని అంతగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు అని అయితే నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనీష్ కాదు, డెమాన్ పవన్ గురించి చెప్పాలి. డెమాన్ పవన్ కి ఓట్లు బాగా పడుతున్నాయని బయట టాక్. ఒకవేళ అతను ఆడుతున్నా ఆడకపోయినా మాక్సిమం మనకైతే అగ్ని పరీక్ష ఇన్ని ఎపిసోడ్లలో ఎక్కడ అతను యాక్టివ్ గా కనిపించలేదు, ఎక్కడ ఎప్పుడు ఒకసారి కూడా గెలిచింది లేదు కరెక్ట్ గా. కానీ ఏంటంటే అతనికి బయట ఓట్లు బాగా పడుతున్నాయని టాక్. అండ్ మీ వంతు ఓటింగ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ కి కాకుండా నీట్ గా బాగా ఆడుతూ మిమ్మల్ని మెప్పిస్తున్న కంటెస్టెంట్ కి ఓటు వేసి హౌస్ లోకి పంపించడానికి చూడండి. ఎవ్రీ ఓట్ ఈజ్ వాల్యుబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపటి ఎపిసోడ్ ఇంకా కొంచెం పర్వాలేదు బానే ఉంటది అన్న ఆశతో ఇవాళ ఈ ఎపిసోడ్ కబుర్లతో అయితే మన వీడియోని అయితే ముగిస్తున్నాను. అండ్ నెక్స్ట్ రేపటి వీడియోలో కలుసుకుందాం. చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.